హాయ్ ఫ్రెండ్స్, నేను సార్. మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఏ మానిటర్ కొంటే బెస్ట్ అని చెప్పేసి కొంతమంది అయితే అడుగుతున్నారనమాట. అండ్ దాంతోపాటు బ్రాండ్స్ ఏమైతే ప్రిఫరబుల్ ఉంటాయో వాటి గురించి కూడా అడుగుతున్నారు. సో ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే, మనకి బ్రాండ్స్ ఏమేమి ఉంటాయి, మీరు ఎటువంటి బ్రాండ్స్ని కన్సిడర్ చేసుకోవచ్చు, ఎటువంటి బ్రాండ్స్ని కన్సిడర్ చేసుకోకూడదు అని అయితే చెప్తాను. యాక్చువల్గా మనం మానిటర్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, మానిటర్స్లో మనకి ప్యానల్స్ ఉంటాయి, రిఫ్రెష్ రేట్స్ ఉంటాయి, ఇంకా మనకి రెస్పాన్స్ టైం ఇలాగ మనకి చాలా అయితే ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేయాలంటే చాలా టైం అయితే పట్టేస్తుంది. ఈ వీడియోలో నేను కొంతవరకు బ్రాండ్స్ని బేస్ చేసుకుని మీరు ఎటువంటి మానిటర్ తీసుకోవాలని అయితే చెప్తాను. యాక్చువల్గా మీరు ఈ మానిటర్ని చూసుకున్నారనుకోండి, ప్రజెంట్ ఇక్కడ మానిటర్ అయితే కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి యాసర్ మానిటర్ అనమాట. యాక్చువల్గా నాకు 3 సిస్టమ్స్ అయితే ఉన్నాయి, 3 కంప్యూటర్స్ అయితే ఉన్నాయి. ఆ 3 కంప్యూటర్స్కి సంబంధించి నేను 3 మానిటర్ని ప్రజెంట్ అయితే యూజ్ చేస్తున్నాను. అన్నీ కూడా సిమిలర్ మానిటర్స్ అయితే కాదు, ఒక్కొక్క టైప్ మానిటర్ అనమాట. సో 3 మానిటర్స్ ఏంటి, అంతకుముందు నేను ఏ మానిటర్స్ యూజ్ చేశాను, వీటన్నింటిని బట్టి మీరు ఏ మానిటర్ కొనుక్కుంటే బెటర్ అని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. మీరు ప్రజెంట్ ఇక్కడ ఉన్న మానిటర్ని చూసుకున్నారనుకోండి, ఈ మానిటర్ వచ్చేసరికి యాసర్ మానిటర్ 22 ఇంచెస్ విజిఏ ప్యానల్ మానిటర్ అనమాట. దీని యొక్క ప్రైస్ నేను కొంటున్నప్పుడు దాదాపుగా 7,200 ఎంతో ఉంది. బట్ ఇప్పుడు కొంతవరకు ప్రైజెస్ తగ్గినాయి అని అయితే అనుకోవాలి. ఈ మానిటర్ మీకు బేసిక్ మానిటర్ అయితే అనుకోవచ్చు. మీరు ఏ పర్పస్ కోసం తీసుకున్నా కూడా ఈ మానిటర్ అయితే మీకు బడ్జెట్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఈ మానిటర్ కాకుండా నా దగ్గర ఇంకో 2 మానిటర్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో 2 సిస్టమ్స్ ఉండడం వల్ల 2 మానిటర్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఆ 2 మానిటర్స్ ఏంటంటే, నా ప్రైమరీ సిస్టమ్స్ వచ్చేసరికి ఎంఎస్ఏ మానిటర్ అనమాట. అది వచ్చేసరికి గేమింగ్ మానిటర్, అండ్ దాని యొక్క ప్యానల్ వచ్చేసరికి ఐపీఎస్ ప్యానల్ అనమాట. సో ఆ మానిటర్ నాకు దాదాపుగా అప్పుడు నేను కొన్నప్పుడు 12,500 13,500 ఎంత అయింది, నాకు ఐడియా అయితే లేదు. ఇప్పుడు కొంతవరకు ప్రైస్ కూడా తగ్గిన అయితే అనుకోవాలి. అది వచ్చేసరికి 165 Hz మానిటర్, ఐపీఎస్ మానిటర్, అలాగే 1 ms రెస్పాన్స్ టైంతో పాటు అయితే వచ్చింది. సో ఆ మానిటర్ నేను ప్రైమరీ మానిటర్ కింద అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 2 మానిటర్స్ కాకుండా నా దగ్గర ఇంకొక కర్వర్డ్ మానిటర్ అయితే ఉంది. అది వచ్చేసరికి యాసర్ బ్రాండ్దే, అది కూడా మనకి విజే ప్యాన్లో. బట్ దాని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, అది కంప్లీట్గా మనకి కర్వర్డ్ అనమాట. ఆ యాసర్ మానిటర్ 32 ఇంచెస్ అయినప్పటికీ కూడా అది మీకు కర్వర్డ్ మానిటర్ వల్ల మనకి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ఎక్స్పీరియన్స్ కొద్దిగా ఇమ్మెన్స్గా అయితే అనిపిస్తుంది. అంటే మనం నార్మల్గా మానిటర్ని చూస్తున్నట్టు కాకుండా ఏదో ఒక రూమ్లో ఉన్నట్టు మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు అయితే అనిపిస్తూ ఉంటుంది. సో ఈ వీడియోలో నేను కేవలం బ్రాండ్స్ గురించే మాట్లాడుతున్నాను కాబట్టి, ఒకవేళ మీరు బ్రాండ్స్ని కన్సిడర్ చేసుకుని మీరు మానిటర్ తీసుకుంటున్నట్లయితే ఎటువంటి బ్రాండ్స్ని కన్సిడర్ చేసుకోవాలి, ఎటువంటి బ్రాండ్స్ని కన్సిడర్ చేసుకోకూడదు అని దానికోసం అయితే చెప్తాను. ఒకవేళ మీకు ఎటువంటి బడ్జెట్ లిమిటేషన్ కనుక లేదని అనుకోండి, మీరు ఎంత బడ్జెట్ అయినా పెట్టి మానిటర్ కొనగలను అని అనుకుంటే కనుక నేను మీకు మెయిన్గా 3 బ్రాండ్స్ నుంచి మానిటర్స్ని అయితే సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి శాంసంగ్, సెకండ్ వచ్చేసరికి ఎల్జీ, అండ్ థర్డ్ వచ్చేసరికి బెన్క్యూ అనమాట. ఒకవేళ మీ దగ్గర ఎటువంటి బడ్జెట్ లిమిటేషన్స్ లేకుండా ఒకవేళ మీరు ఒక మానిటర్ తీసుకుందామని అనుకుంటున్నారు అనుకోండి, అటువంటిప్పుడు నేను ఈ 3 బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 బ్రాండ్స్లోంచి ఒక మానిటర్ని తీసుకోమని అయితే చెప్తాను అనమాట. మీకు ఒక బ్రాండ్ బాగా ఇష్టం అనుకోండి, ఆ 3 బ్రాండ్స్లో ఒక బ్రాండ్ని సెలెక్ట్ చేసుకుని అందులో మీరు మానిటర్ని అయితే తీసుకోండి. సో బేసిక్గా మీకు ఫీచర్స్ పెరిగి కొద్దీ మానిటర్ యొక్క ప్రైజెస్ అయితే పెరుగుతూ ఉంటాయి. మీరు గేమింగ్ కేటగిరీ మానిటర్ తీసుకున్నట్లయితే ప్రైస్ పెరుగుతుంది, ఐపీఎస్ ప్యానల్లో తీసుకున్నట్లయితే ఇంకొంచెం పెరుగుతుంది, ఐపీఎస్ కూడా కాకుండా ఓలెడ్లో తీసుకున్నట్లయితే ఇంకొంచెం పెరుగుతుంది, ఓలెడ్లోనే మీకు కర్వర్డ్ కావాలనుకుంటే ఇంకొంచెం పెరుగుతుంది. అలాగ మనకి మన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ పెరిగి కొద్దీ మానిటర్ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. బేసిక్గా మీరు ఒక బడ్జెట్ అనుకుని తీసుకునే ఫలం అయితే మీ యొక్క పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్ని బట్టి మీరు మానిటర్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఒకవేళ మీరు కొంతవరకు బడ్జెట్ లిమిటేషన్ ఉండి మీకు బెస్ట్ వాల్యూ కావాలని అనుకోండి, అటువంటప్పుడు మీరు యాసర్ నుంచి కానీ, యాసస్ నుంచి కానీ, లేకపోతే ఎంఎస్ఏ నుంచి కానీ, లేకపోతే వ్యూసానిక్ నుంచి కానీ, లేకపోతే డెల్లో, ఇలా మనకి చాలా బ్రాండ్స్ అయితే ఉంటాయి. ఈ బ్రాండ్ మానిటర్స్ అన్నీ కూడా మీకు కొంతవరకు బాగానే పర్ఫామ్ చేస్తాయి. బట్ నేను ఇంతకు ముందు ఏమైతే చెప్పానో శాంసంగ్ కానీ, బెన్క్యూ కానీ, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో మంచి బ్రాండ్స్ అనమాట. సో ఈ బ్రాండ్స్ గురించి మీకు కొంతవరకు కొద్దిగా ఎక్కువ ప్రైస్ ఛార్జ్ చేస్తారు తప్పితే ఈ మానిటర్స్కి అలాగే బ్రాండెడ్ మానిటర్స్కి పెద్దగా డిఫరెన్స్ అయితే వచ్చేది. పర్సనల్గా నేనైతే చాలా బ్రాండ్స్ యూజ్ చేశాను. నేను శాంసంగ్ మానిటర్ యూజ్ చేశాను, బెన్క్యూ మానిటర్ యూజ్ చేశాను, యాసర్ మానిటర్ యూజ్ చేశాను, యాసస్, డెల్లో, ఇలాగ నేను అన్ని బ్రాండ్స్ మానిటర్స్ని అయితే యూజ్ చేశాను. ఒకనొక టైంలో ఎల్జీ కూడా యూజ్ చేశాను. సో అన్ని మానిటర్స్ని నేను గమనించింది అంటే, నేను ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేయను. నేను ఒక 1 year అట్లనేమో యూజ్ చేశాను. నా దగ్గర ఎప్పుడు కూడా 2 or 3 సిస్టమ్స్ ఎప్పుడు ఉంటూనే ఉండేవి. సో ఆ 3 సిస్టమ్స్ని నేను కంప్లీట్గా యూజ్ చేసినప్పుడు ఈ డిఫరెంట్ మానిటర్స్ తోటి నాకు అంత కంపారబుల్ డిఫరెన్స్ ఏమీ కనిపించలేదు. ఎప్పుడు డిఫరెన్స్ కనిపించిందంటే ఓన్లీ గేమింగ్ మానిటర్నే
అలాగే నార్మల్ మానిటర్ని కంపేర్ చేసినప్పుడు, అలాగే మనకి విజే ప్యానల్ని ఐపీఎస్ ప్యానల్ని కంపేర్ చేసినప్పుడు ఇటువంటి విషయాల్లో నేను డిఫరెన్సెస్ నోటీస్ చేశాను తప్పితే బ్రాండ్స్ పరంగా నాకు ఎటువంటి డిఫరెన్స్ అయితే కనిపించలేదు. సో మీరు ఖచ్చితంగా ఒక బ్రాండ్ని ఇష్టపడి బ్రాండ్ని తీసుకోవాలనుకుంటే బ్రాండ్ని తీసుకోండి, కానీ లేదు నాకు బ్రాండ్ యొక్క ప్రయారిటీ కానీ ప్రిఫరెన్స్ కానీ పెద్దగా లేదు అని అనుకుంటే మీరు కొంతవరకు ఈ కంప్యూటర్ సంబంధించి కొద్దిగా రెప్యూటేటెడ్ బ్రాండ్స్ ఏమైతే ఉంటాయో వాటి నుంచి తీసుకోవచ్చు, లేకపోతే టీవీస్ కానీ మానిటర్స్ కానీ తయారు చేసే బ్రాండ్స్ ఏమైతే ఉంటాయో వాటి నుంచి కూడా కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. సో ఇలాగే ఏదో ఒక బ్రాండ్ నుంచి నేను తీసుకోవచ్చని మీకు అయితే చెప్పాను కదా. చాలా మంది ఒక మిస్టేక్ అయితే చేస్తూ ఉన్నారో, ఆ మిస్టేక్ ఏంటంటే ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ తగ్గుతుంది కదా అని చెప్పేసి కొంతమంది రీఫర్బిష్డ్లో తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. నేను పర్సనల్గా రీఫర్బిష్డ్ అయితే పెద్దగా రికమెండ్ అయితే చేయను ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ల్యాప్టాప్స్ కానీ డెస్క్టాప్స్ కానీ తీసుకునే ఫలమైతే నేను కొంతవరకు రీఫర్బిష్డ్ ప్రిఫర్ చేయమంటాను, కానీ మానిటర్స్ కానీ ఇటువంటి వాటిని తీసుకుంటున్నప్పుడు రీఫర్బిష్డ్ నేను పెద్దగా రికమెండ్ అయితే చేయను. మీరు గట్టిగా ఎంత సేవ్ చేసుకుంటారో చెప్పండి, మనకు సగానికి సగం ప్రైస్ డిఫరెన్స్ రావట్లేదు కదా. గట్టిగా అయితే ఒక 10% కానీ 15% కానీ మీరు సేవ్ చేసుకోగలుగుతారు. ఆ 15% కోసం మీరు రీఫర్బిష్డ్లోకి వెళ్ళి తీసుకోవడం అనేది నా ఒపీనియన్లో కరెక్ట్ అయితే కాదు. ఒకవేళ మీరు మానిటర్స్ తీసుకునే ఫలం అయితే ఖచ్చితంగా మీరు కొత్తవే తీసుకోండి. ఒకవేళ మీరు యూజ్డ్ మార్కెట్లో తీసుకునే ఫలం అయితే అతని దగ్గర బాక్స్ బిల్లు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అంతకుముందు ఆ మానిటర్ ఏమైనా రిపేర్ చేస్తారా లేదా అనే దాన్ని బట్టి యూజర్ మార్కెట్లో అయితే కన్సిడర్ చేసుకోండి. బట్ నా ఒపీనియన్లో మీరు ఒక మానిటర్ తీసుకునే ఫలం అయితే నేను 100% కొత్త మానిటర్ తీసుకోమని అయితే చెప్తాను. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్కి సంబంధించిన లిమిటేషన్స్ కట్ట ఏమన్నా ఉంటే అప్పుడు నేను యూజర్ మార్కెట్కి వెళ్ళమంటాను తప్పితే మీకు డెఫినెట్గా కొత్త మానిటర్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ ఈ ఒక మిస్టేక్ కాకుండా కొంతమంది ఇంకొక మిస్టేక్ కూడా చేస్తూ ఉంటారు. అదేంటంటే కొంతవరకు తక్కువ డబ్బులకు వస్తున్నాయి కదా అని చెప్పేసి కొంతమంది జెబ్రానిక్స్ కానీ లేకపోతే ఎంటరన్ కానీ లేకపోతే ఫ్రాంటెక్ అని కానీ ఇటువంటి బ్రాండ్స్లో నేను చాలా శాతం అయితే గమనించాను మానిటర్స్ కొనడం అయితేనే. నేను ఎప్పుడైనా కానీ మీకు జెబ్రానిక్స్ ఎంటర్ లేకపోతే ఫ్రాంటెక్ ఇటువంటి బ్రాండ్స్ నుంచి మానిటర్స్ కొనమని అయితే రికమెండ్ అయితే చేయను ఫ్రెండ్స్. ఎందుకు చేయను అని అంటే నేను పర్సనల్గానే చాలాసార్లు అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. ఎప్పుడైనా నేను ఒక మానిటర్ని కొన్నాను అనుకోండి, ఆ మానిటర్ అవుట్ ఆఫ్ ద బాక్సే నాకు రిపేర్ వచ్చిన కండిషన్స్ కూడా నేను ఎంటర్ మానిటర్స్ నుంచి ఫ్రాంటెక్ మానిటర్స్ నుంచి గమనించాను అనమాట. అదే మనం బ్రాండ్కి సంబంధించిన మానిటర్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, నేను ఎన్నో మానిటర్స్ కొన్నాను కానీ ఎప్పుడు కూడా నాకు బ్రాండెడ్ మానిటర్లో ఒక ప్రాబ్లం కూడా నేనైతే నోటీస్ చేయలేదు. ఈవెన్ నేను ఒక 3 or 4 years నుంచి ఏఓసీ మానిటర్ని అయితే యూజ్ చేశాను. ఫస్ట్ నేను సిస్టమ్ కొనుక్కుంటున్నప్పుడు ఏఓసీ మానిటర్ని అయితే కొనుక్కున్నాను అనమాట. ఆ తర్వాత నేను ఏఓసీ నుంచి యాసర్కి అయితే వచ్చాను. ఆ ఏఓసీ మానిటర్ కానీ యాసర్ మానిటర్ కానీ నాకు అసలు ఆగకుండా దాదాపుగా 3 సంవత్సరాల పాటు అయితే పనిచేసినాయి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మీరు ఒక మంచి రెప్యూటేటెడ్ బ్రాండ్ నుంచి కొనుక్కుంటున్నట్లయితే మీకు ఆ లైఫ్ అనేది ఎంత బాగుంటుందో. సో ఈ విషయాన్ని అయితే మర్చిపోవద్దు. ఎప్పుడైనా కానీ మీరు మానిటర్స్ కొంటున్నప్పుడు ఏదో డబ్బులు కలిసి వస్తున్నాయి కదా, ఏదో డబ్బులు కొంత మిగులుతున్నాయి కదా అని చెప్పేసి ఒక చీప్ బ్రాండ్ నుంచి మీరు మానిటర్స్ని అయితే కొనడానికి ప్రయత్నించకండి. ఎప్పుడైనా కానీ ఒక మంచి మానిటర్ని మంచి బ్రాండ్ దగ్గర నుంచి కొనడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే జెబ్రానిక్స్ ఫ్రాంటెక్ లాంటి బ్రాండ్స్ ఏంటంటే కొంతవరకు మిమ్మల్ని మోసం కూడా చేస్తూ ఉంటాయి. ఎందుకు చేస్తాయంటే వాళ్ళు మీకు ఐపీఎస్ ప్యానల్ అనేది చెప్తూ ఉంటారు. మీరు వాళ్ళ స్పెసిఫికేషన్స్ చూసుకున్నారనుకోండి, స్పెసిఫికేషన్స్లో మీకు ఐపీఎస్ ప్యానల్ మానిటర్ అనేది చెప్తారు. అదే మీరు మనం కంప్లీట్గా గమనించామనుకోండి, ఐపీఎస్ ప్యానల్కి వీళ్ళు అమ్ముతున్న ప్యానల్కి మధ్యన డిఫరెన్స్ అయితే ఉంటుంది. అదేంటి ఈ ఐపీఎస్ ప్యానల్ కదా ఈ రెండు డిఫరెన్స్ ఎందుకు వచ్చిందని చెప్పి నేను ఆన్లైన్లో అయితే చెక్ చేశాను. అలా ఆన్లైన్లో చెక్ చేసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అది ఐపీఎస్ ప్యానల్ కాదంట, ఐపీఎస్ గ్రేడ్ ప్యానల్ అంట. ఐపీఎస్ గ్రేడ్ ఏంటంటే విజే ప్యానల్ ఏదైతే ఉందో దాన్ని కొంతవరకు ఫ్యాక్టరీలోనే కొద్దిగా కరెక్షన్స్ చేసి ఐపీఎస్ ప్యానల్ ఏదైతే కలర్ ప్రొడ్యూస్ చేస్తుందో అలా ప్రొడ్యూస్ చేయడం కోసం కొన్ని ట్వీక్స్ అయితే చేసి మానిటర్ని అయితే అమ్ముతున్నారంట. కొత్తగా కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ముందు ఐపీఎస్ ప్యానల్ వాడిన వాళ్ళకి పెద్దగా డిఫరెన్స్ అయితే తెలియదు. ఎవరైతే ముందు ఐపీఎస్ ప్యానల్స్ యూజ్ చేస్తారో వాళ్ళకి కొద్దిగా డిఫరెన్స్ తెలుస్తుంది. తెలిసినప్పటికీ కూడా ఆ డిఫరెన్స్ అనేది అంతలా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు అనమాట. సో ఇలా కూడా చాలామంది అయితే మోసపోతూ ఉంటారు. ఎప్పుడైనా కానీ ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, నేను పర్సనల్గా మీరు ఒక కంప్యూటర్ కాంపోనెంట్ కొంటున్నప్పుడు లేకపోతే కంప్యూటర్ని బిల్డ్ చేయించుకుంటున్నప్పుడు లేకపోతే కంప్యూటర్కి సంబంధించి మానిటర్ని కానీ కీబోర్డ్ని కానీ ఇటువంటి ఏమైనా కొంటున్నప్పుడు ఆ రెప్యూటేటెడ్ బ్రాండ్స్ ఏమైతే ఉంటాయో వాటి నుంచి కొనడానికి అయితే ప్రయత్నించండి. నేను కీబోర్డు మౌస్కి పెద్దగా అయితే చెప్పను, బట్ మానిటర్ అవి ఉండొచ్చు, ప్రాసెసర్, మదర్ బోర్డ్, ర్యామ్, ఎస్ఎంపిఎస్, ఎస్ఎస్డి ఇటువంటి కంప్యూటర్ కాంపోనెంట్స్ ఏమైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా మీరు ఒక మంచి బ్రాండ్ దగ్గర నుంచి అయితే కొనుక్కోండి. మంచి బ్రాండ్ దగ్గర నుంచి మీరు కొనుక్కుంటున్నట్లయితే మీకు లైఫ్ బాగుంటుంది. అంతేకాకుండా వాళ్ళు ఇచ్చే సపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ సపోర్ట్ కూడా మీకు చాలా బెటర్గా అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సారామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.